ఆటోమేషన్ అనేది రాకుండా చేయాలని. ఆటోమేషన్ కాదు, కంప్యూటర్ వ్యవస్థ కూడా. కంప్యూటర్ వ్యవస్థ అనేది రాకుండా కంప్యూటర్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న టైంలో. ఏది 85 to 89 టైంలోనే కంప్యూటరైజేషన్ వచ్చింది, భారతదేశానికి కంప్యూటర్ రావడం జరిగింది. అటువంటిది ఈరోజు ఇంత అభివృద్ధి రావడం కారణం ఆయన రాజీవ్ గాంధీ గారు వేసిన బీజం. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పివి నరసింహారావు గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలు కావచ్చు, వీటన్నిటి వల్ల ఈరోజు ఇట్లుంది. ఆన్గోయింగ్ ప్రాసెస్లో పెరుగుతూ వచ్చింది భారతదేశం. ఓకే, ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్లో మన భారతదేశం నెంబర్ 1లో ఉంది. కర్ణాటక, మనం తెలంగాణ పోటీ పడుతున్నాయి ఐటీ ఎక్స్పోర్ట్స్లో. అటు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మోడీ గారి యొక్క గ్రాఫ్ తగ్గుతూ ఉంది. ఓకే, ఆల్టర్నేటివ్ ఎవరు? సింపుల్ నిజాయితీపరుడు రాహుల్ గాంధీ గారు కనిపిస్తున్నారు ప్రత్యామ్నాయంగా. ఓకే, ప్రజలు ఒకళ్ళ మీద విసిగెత్తి వీళ్ళని చూడటం అయిపోయింది అన్నాక రెండవ వైపు చూస్తే కనిపిస్తుంది ఓన్లీ రాహుల్ గాంధీ. కాబట్టి ఎప్పుడైనా రాహుల్ గాంధీ గారు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన ప్రధానమంత్రి కావటం ఖాయం. ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక సంతృప్తి మిగులుతుంది. ఓకే, నేను రాజశేఖర్ గారికి కూడా బాగా సన్నిహితుడిని. రాజశేఖర్ గారు కూడా అంటం జరిగేది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చూడటమే మన లక్ష్యం అని 2009లో గెలవంగానే ఆయన మాట్లాడారు. సరే, దృష్టిస్వస్థ ఆయన చనిపోయాడు, వాళ్ళ అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడు, అదంతా చరిత్ర మన అందరికి తెలిసిన చరిత్ర. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు అంటూ డెఫినెట్లీ ఉంటాయి. కుసుమ్ కుమార్ గారు, ఒక క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని. నిజంగానే అంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకోవడంలో అప్పటి నుంచి ఫెయిల్ అవుతుందని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఒక చరిత్రలో నిజంగానే మరి కంప్యూటరైజేషన్ ఇదంతా కూడా క్రియేట్ చేసింది రాజీవ్ గాంధీ గారు అయినప్పుడు దాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చెప్పడంలో మీరు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు మోడీ ఇప్పుడు దాన్ని అధిగమించి ముందుకు వెళ్తా ఉన్నాడు. అదేవిధంగా తెలంగాణలో కూడా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకోవడంలో మళ్ళీ ఫెయిల్ అయ్యి ఆల్రెడీ టీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలోకి రావడానికి కారణమైంది. సో ఇక్కడ ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అవుతుంది. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ చేసింది మేలు చేసిన దాన్ని చెప్పుకోలేకపోతున్నాం, చేయలేని దాన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీనికి ఒక కారణం ఏంటంటే, నేను మొన్న మా మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది, పొలిటికల్ అఫైర్స్ మీటింగ్లో కూడా. సార్, ఇవన్నీ విద్యార్థులకి తెలియాలంటే పాఠ్యాంశాల్లో రావాలి. ఎస్, డెఫినెట్లీ, అవును. ఆ పాఠ్యాంశాల్లో రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది పాఠ్య పుస్తకాల్లో ఎటువంటి కంటెంట్ ఉండాలి అనేది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది స్టేట్ సబ్జెక్ట్. దాదాపు మేము ఉన్న టైంలో కూడా మా వాళ్ళు దృష్టి పెట్టక ఇందిరాగాంధీ గారి గురించి ఒక చాప్టరు, రాజీవ్ గాంధీ గారి గురించి చాప్టరు, కంప్యూటరైజేషన్ గురించి చాప్టరు, పండిత్ నెహ్రూ గురించి, మహాత్మా గాంధీ గురించి, నెహ్రూ గారి గురించి అంతకుముందు చదువుకున్నాం. చదువుకోవటం వల్లే మా అందరికి తెలిసింది. మేమెవరు మహాత్మా గాంధీ గారిని చూసిన వాళ్ళం కాదు, నెహ్రూని చూసిన వాళ్ళం కాదు. ఇప్పుడు పాఠ్యాంశాల్లో అది లేకపోవటం వల్ల అదొక వెనక వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతూ ఉంది. ముఖ్యంగా నేను ఒక పుస్తకంలో చదివాను, భగవంతుడికి కూడా పబ్లిసిటీ అవసరం అనేది అంటారు. ఈ రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనేది పబ్లిసిటీ చేసి మీడియాలో కనుక దాని మీద యాడ్స్ ఇచ్చి టీవీలలో ఇదిలేకపోతే మీకు నాకు తెలియదు కదా బ్రహ్మోత్సవాలు ఏ టైంలో జరుగుతాయి అనేది. అంటే పబ్లిసిటీ చేస్తేనే భగవంతుడి దగ్గర కూడా భక్తులు పోతున్నారు అన్నప్పుడు ఒక రాజకీయ పార్టీకి చాలా అత్యవసరం. మా సోషల్ మీడియా అనేది, ఇప్పుడు సోషల్ మీడియా అనేది మాకంటే మేము చేస్తున్న మేలు చెప్పుకోకంటాం కంటే మేము మాది మిస్గైడ్ చేసి నెగిటివ్ ప్రచారం బీఆర్ఎస్ ఎక్కువ చేస్తుంది. సోషల్ మీడియాలో ఒక రకంగా చెప్పాలంటే మాకంటే వాళ్ళే బలంగా ఉన్నారు, ఈ రోజు కూడా బలంగా ఉన్నారు. కాబట్టి మా యొక్క సోషల్ మీడియాని కూడా కంప్లీట్ రీవాంప్ చేయాలని కూడా నేను చెప్పడం జరిగింది. సోషల్ మీడియా మీద ముఖ్యమంత్రి గారు కూడా తన యొక్క సంభాషణలో, తన యొక్క స్పీచ్లో సోషల్ మీడియాని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మనం చేసిన పథకాలు చెప్పుకోలేకపోతున్నాము, చేసినవి కూడా చెప్పలేకపోతున్నాము, వాళ్ళు చేసినవి కూడా చేయలేదన్నట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అనేది అనటం జరిగింది. దాంట్లో నేను ఏకీభవిస్తాను మీతో. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వెనుకబడుతూ ఉంది.